తెలంగాణలో పవన్ కళ్యాణ్ సభ పెట్టుకుంటానంటే ఆయన సినీ సెలబ్రిటీ కాబట్టి అక్కడ ఆంధ్రప్రదేశ్లో 100% స్ట్రైక్ రేట్ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా సభ పెట్టుకుంటే ఇమ్మీడియట్గా 100% స్ట్రైక్ రేట్ వస్తే మళ్ళీ బీఆర్ఎస్ రెండోసారి కూడా ప్రతిపక్షానికి ఏమైనా పరిమితం అవుతుందని బీఆర్ఎస్ ఏమైనా భయపడుతుందా? సరే, మీదైతే అర్థం అవ్వట్లేదు నాకు, కానీ అయినా కూడా సరే మీ ప్రశ్నను నేను ఊహించుకుని నేను చెప్తాను. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ఇష్యూ క్రియేట్ కావడానికి గల కారణాలు ఏమిటి అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా ఖతం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ ప్రజలతోటి తిట్లు తెప్పిస్తా ఉన్నారు. ఇది వాళ్ళు చేసిన పని. వాళ్ళ ఉచ్చులో భారతీయ జనతా పార్టీ చక్కర్లో పవన్ కళ్యాణ్ గారు పడి తెలుగుదేశం పండిన కుట్రలో భాగంగా ఈరోజు కూదలైపోయినటువంటి పవన్ కళ్యాణ్ గారు. ఇదంతా తెలంగాణ ప్రజలంతా అరే పవన్ కళ్యాణ్ గారు అంటే అందరికీ అభిమానమే, కానీ ఈ విధంగా ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు ఆయన అనే ఒక ఆలోచన ఈరోజు రేకెత్తిస్తా ఉన్నది. ఈరోజు అసందర్భంగా అవండి ఒక విశ్లేషకులు ఏదో ఒక మాట ఉన్నది ఉన్నట్టే చెప్పొచ్చు, లేక కూడా చెప్పొచ్చు, కూడా చెప్పొచ్చు. దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా, ఏ దానికి జవాబు ఇవ్వాలి, ఏ దానికి జవాబు ఇవ్వకూడదు అనేది ఒక తలపండిన నాయకులకు అర్థమై ఉంటది. ఈరోజు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు తలపండిన విశ్లేషకులు బాగుంది, కానీ ఒకవేళ అంత పెద్ద నాయకుడు ఏదైనా ఒకవేళ తప్పిదంగా మాట్లాడినా కూడా దానికి అసలు జవాబు ఇవ్వకుండా ఉండాల్సింది పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఆ సందర్భంగా తన జనసేన అంతర్గతమైనటువంటి పార్టీ మీటింగ్లో మాట్లాడుతూ అక్కడ తమిళనాడు ఎన్నికలలో విజయ్ గారు గెలిచారు, ఒకవేళ అలాంటి వ్యూహంతో గనక పవన్ కళ్యాణ్ గారు వ్యవహరిస్తే ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యేవాడే, కానీ గిట్లా చేసేది ఉండే గట్లా చేసిందే, నువ్వు తప్పు చేసినావు అని చెప్పి జనసేన నాయకులు ఆయన మీద ప్రశ్నల వర్షం కురిపించారు. దానికి డిప్రెషన్కు లోనైనటువంటి పవన్ కళ్యాణ్ గారు జవాబిస్తూ తన పార్టీలో అందులో భాగంగానే ఇక్కడ నాగేశ్వరరావు గారి విషయం తీసుకురావడం జరిగింది. కానీ అదంతటికి వదిలేసి నాగేశ్వరరావు గారు కూడా ఆయన మాటను వెనక్కు తీసుకున్నాడు. అలాగే ఆయన కూడా మీరు పెద్దలు కాబట్టి మిమ్మల్ని గౌరవిస్తామండి, మీరు ఇట్లా మాట్లాడేది లేకుండే అని చెప్పి ఆయన కూడా అన్నాడు. ఇద్దరు వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయిన తర్వాత ప్రత్యేకంగా ఈడ మేము సభ పెడతాము అని చెప్పి మళ్ళా కొత్త వెర్షన్ తీసుకురావడం జరిగింది. సభలు సమావేశాలు పార్టీలు భారతదేశంలో ఎవరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు, నో ఇష్యూ, కానీ ఈ సందర్భం కాదు, అది సందర్భం ఇది కాదు కదా. మీరు ఎంచుకున్న సమయం బాగలేదు. అంటే ఒక నాగేశ్వరరావు గురించి మాట్లాడిన సందర్భంలో తెలంగాణ ప్రజలందరూ, తెలంగాణ మేధావులందరూ మిమ్మల్ని వ్యతిరేకిస్తున్న సందర్భంలో మీరు కొద్దిగా నిమ్మకుండి ప్రశాంతమైన వాతావరణంలో ఒకవేళ మీరు అనుమతి కోరితే ప్రభుత్వం ఇచ్చి ఉండేది, కానీ సందర్భం బాగలేదు కాబట్టి ప్రభుత్వం ఇవ్వకపోవచ్చు. అది అక్కడ వదిలేయకుండా జబర్దస్తిగా పర్మిషన్ ఇవ్వకుండా కూడా తన ఇంట్లో తన భావోద్వేగాన్ని ఆపుకోలేకుండా తాను మంచిగా మాట్లాడుతూ విజయార్య గారు తనకే తెలవకుండా 2-3 తప్పులు మాట్లాడారు. ఆ 2-3 తప్పులు మాటలు ఏందనేది సమాజం ఈరోజు చూస్తా ఉంది. ఆ సమాజం ఈరోజు తిరుగుబాటు, పవన్ కళ్యాణ్ గారి మీద తెలంగాణ వాళ్ళు తిరుగుబాటు చేస్తా ఉన్నారు. మరి ఈ విధంగా ఎవరు చేయమన్నారు? తన కంట్లో తను వేలు పెట్టి పొడుచుకున్నారు. దీనికి కారణం ఏంటంటే ఒకటేమో రాజకీయ అవగాహన రాహిత్యం, రెండవదేమో భారతీయ జనతా పార్టీ ముందు తీసుకుపోలే క్రమంలో వెనకాల బీజేపీ ఉంటూ ఎలాగైనా భారతీయ జనతా పార్టీకి అణగేయటం చేయాలి జిహెచ్ఎంసీ ఎన్నికలలో అని తలంచి టీడీపీ అడ్వాన్స్ గా తెలంగాణ కోసం వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు అనే విధంగా
మరి ఈ పచ్చ మీడియా వాళ్ళు ఇక్కడ ప్రోపగండా చేసిర్రు ఏమని పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ గురించి ఇట్లా మాట్లాడుతున్నారు ఇక్కడ తెలంగాణ బగ్గుమని మండింది ఇది కదా వచ్చిన పంచాయతీ అంటే ఇది రాజకీయ అవగాహన రహస్యం మోహన్ రావు గారు. అనవసరంగా ఆయన ఇది మోహన్ రావు గారు. లేనిపోని ఒక్క నిమిషం. పంచాయతీ ఒక్క నిమిషం మోహన్ రావు గారు చెప్పండి ఎలాగో మీకు ఆంధ్రప్రదేశ్లో 100%